హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం మిషన్ 2027 క్వశ్చన్ బ్యాంక్ లో ఎలక్ట్రిసిటీ లెసన్ నుంచి ఏమేమి క్వశ్చన్స్ వస్తున్నాయో ఒకసారి డిస్కస్ చేద్దాం. అయితే దీనిలో చూసుకునేటప్పటికి 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి, అలాగే 1 మార్క్ క్వశ్చన్ కూడా ఒకటి మనకి వస్తుందంట. టోటల్ ఈ లెసన్ లో మనకి 11 మార్క్స్ కవర్ అవుతాయి అన్నమాట. సో కాబట్టి ఆ క్వశ్చన్స్ ఏంటనేవి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ 8 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాం. సో 8 marks questions ఏమేమి ఉన్నాయి? Deduce the expression for the equivalent resistance of 3 resistors connected in parallel in an electric circuit. ఇలా అన్న క్వశ్చన్ అడగచ్చు, లేదంటే 1/Req is equal to 1/R1 plus 1/R2 plus 1/R3 ని డిరైవ్ చేయమని చెప్పి క్వశ్చన్ ఇస్తారు. ఎలా అనవచ్చు. లేకపోతే ఇంకొకలాగా ఎలా ఇస్తారంటే రెసిస్టెన్స్ ఆఫ్ రెసిస్టర్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్, ఇది ఒక 8 marks క్వశ్చన్. దాన్ని మనం Req is equal to R1 plus R2 plus R3 ఇలాగా డిఫైన్ ద ఫాలోయింగ్ ఎలా ఇచ్చారంటే ఎలక్ట్రిక్ కరెంట్, పొటెన్షియల్ డిఫరెన్స్, ఓమ్స్ లా, ఎలక్ట్రిక్ పవర్, ఇలా 4 డెఫినేషన్స్ ఇచ్చి మనకి ఆ డెఫినేషన్స్ డిఫైన్ చేస్తే మనకి 8 మార్క్స్ ఇస్తారనమాట. ఓకే, ఈ విధంగా కూడా మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలా మనం 8 మార్క్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేయట్లేదు, ఓన్లీ 2 మార్క్స్ క్వశ్చన్స్ మాత్రమే డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఏ స్టూడెంట్ హ్యాస్ ఏ లాంగ్ నైక్రోమ్ వైర్. ఏంటి ఇక్కడ లాంగ్ నైక్రోమ్ వైర్ ఉందట, ఒక లాంగ్ నైక్రోమ్ వైర్ విత్ హై రెసిస్టెన్స్. దీనికి రెసిస్టెన్స్ ఏంటి చాలా ఎక్కువ ఉంది. జనరల్ గా నైక్రోమ్ వైర్ అంటే రెసిస్టెన్స్ ఎక్కువే ఉంటుంది. బట్ నీడ్ టు రెడ్యూస్ ఇట్స్ రెసిస్టెన్స్, కానీ ఇతను ఏం చేయాలనుకుంటున్నాడు, రెసిస్టెన్స్ తగ్గించాలనుకుంటున్నాడు. ఓకే, సో ఒక ఎక్స్పెరిమెంట్ అయితే సజెస్ట్ ఎనీ 2 డిఫరెంట్ చేంజెస్ దట్ కెన్ బి మేడ్ టు ద వైర్ ఆర్ ది సర్క్యూట్ టు రెడ్యూస్ ద రెసిస్టెన్స్. ఇది మనకి ఇంపార్టెంట్ అండి. ఏం చేయాలంట, రెసిస్టెన్స్ ని తగ్గించాలంట. ఏవో ఒక చేంజెస్ చేయమంటున్నాడు ఈ వైర్ లో. ఓకే, సో మరి రెసిస్టెన్స్ ని ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటో తెలుసుకుంటే మనం ఒక రెసిస్టెన్స్ ని మనం తగ్గించవచ్చు. ఎలా అంటే ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎల్. అంటే రెసిస్టెన్స్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే లెంత్ ఆఫ్ ది కండక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో లెంత్ ఆఫ్ ది కండక్టర్ మనం ఆల్టర్ చేస్తే మనకి ఏమవుతుంది, రెసిస్టెన్స్ తగ్గుతుంది. అంటే ఇక్కడ చూడండి మనకి రెసిస్టెన్స్ తగ్గించాలి. రెసిస్టెన్స్ తగ్గించాలంటే ఏం చేస్తామంటే లెంత్ ఆఫ్ ది కండక్టర్ తగ్గిస్తే అల్టిమేట్ గా మనకి ఏం చేస్తుందంటే రెసిస్టెన్స్ తగ్గిపోతుంది. సో ఇది మనసులో గుర్తుపెట్టుకోండి. ఏం చేయాలి, లెంత్ ఆఫ్ ది కండక్టర్ తగ్గిస్తే మనకి ఏమవుతుంది, రెసిస్టెన్స్ తగ్గిపోతుంది. అంటే ఏం చేస్తున్నాం, ఇది చూడండి ఇంత లెంత్ ఉంది కదా, జస్ట్ హాఫ్ లెంత్ తీసుకున్నాం అనుకోండి వైరు, సింపుల్ గా మనకి ఏం చేస్తుంది, రెసిస్టెన్స్ అనేది తగ్గిపోతుంది. ఇది ఫస్ట్ చేంజ్. ఇంకేం చేంజ్ చేయొచ్చు. సో ఇంకా రిలేషన్ ఉందండి. ఇంకోటి ఏంటది, ఆర్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏ. అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కి అలాగే రెసిస్టెన్స్ కి రిలేషన్ అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రిలేషన్. మరి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రిలేషన్ అంటే ఏంటంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఒకవేళ పెరిగింది అనుకోండి, రెసిస్టెన్స్ ఏమవుతుంది, తగ్గిపోతుంది అనమాట. అంటే ఆపోజిట్ లో ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, మనం రెసిస్టెన్స్ తగ్గించాలన్నాం కాబట్టి ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ది నైక్రోమ్ వైర్ ఏంటి, ఇంక్రీజ్ చేయొచ్చు. ఇలాగా ఈ 2 పాయింట్లు మనం డిస్కస్ చేస్తే సరిపోతుందండి. సో వీటిని రిటర్న్ గా ఎలా రాయాలో ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ వన్, we can decrease the length of the wire. Length of the wire. వైర్ యొక్క లెంత్ ఏం చేయొచ్చు అంటే అండి, డిక్రీజ్ చేయొచ్చు అండి. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి, ఆర్ వి కెన్ ఇంక్రీజ్ ద థిక్నెస్. ఆర్ థిక్నెస్ అనొచ్చు, లేదంటే క్రాస్ సెక్షన్. ఏరియా ఆఫ్, సో అంటే ఏం చేయాలి, ఇక్కడ లెంత్ ఏమో డిక్రీజ్ చేయాలి, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏమో ఇంక్రీజ్ చేయాలి. సో ఈ రెండు చేస్తే మనకి ఏం చేస్తుందంటే నైక్రోమ్ వైర్ యొక్క రెసిస్టెన్స్ అనేది తగ్గించవచ్చు. ఓకే, ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఏంటంట, డిజైన్ ఏ సర్క్యూట్ కన్సిస్టింగ్ ఆఫ్ ఎ బ్యాటరీ. ఒక సర్క్యూట్ డయాగ్రామ్ ని మనకి కన్స్ట్రక్ట్ చేయమన్నాడు. దాంట్లో ఏముండాలంటే ఒక బ్యాటరీ ఉండాలట, 2 రెసిస్టర్స్, 2 రెసిస్టర్స్ ఉండాలి, ఒక ప్లగ్ కీ అండ్ అన్ అమ్మీటర్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. అన్నిటిని కూడా మనకి ఎలా కనెక్ట్ చేయాలంట, సిరీస్ లోనే కనెక్ట్ చేయమన్నాడు. ఓకే, సిరీస్ లో ఎలా కనెక్ట్ చేయాలి, ఈ కాంపోనెంట్స్ అన్ని ఒకసారి మనం చూద్దాం. ఓకే, ఎలా అంటే ఫస్ట్ చూడండి మనకి ఏం చేశారు, ఏ బ్యాటరీ అన్నారు. అంటే కాంబినేషన్ ఆఫ్ సెల్స్ ఆర్ కాల్డ్ బ్యాటరీ.
సో ఫస్ట్ ఇలా వేసుకోండి. ఇది ఒక సెల్, మళ్ళీ ఇంకో సెల్ తీసుకున్నాం, ఇలా 2 సెల్స్ తీసుకున్నాం. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీనికి ఇలాగా వర్టికల్గా లైన్ డ్రా చేయాలి. సో వర్టికల్గా డ్రా చేసినప్పుడు ఇక్కడ ఒక చిన్న రీఅరేంజ్మెంట్ చేయాలి. మళ్ళీ వర్టికల్గా ఒకటి తీసుకోండి ఇలా. సో ఇది వర్టికల్గా వైర్ తీసుకుని ఇంకేం తీసుకోమన్నారు దీంట్లో ఒక రెసిస్టర్స్, 2 రెసిస్టర్స్ అట. అలాగే యామ్మీటర్, ఫస్ట్ యామ్మీటర్ కనెక్ట్ చేసేద్దాం. ఇక్కడ యామ్మీటర్ కనెక్ట్ చేస్తాం. ఓకే. 2 రెసిస్టర్స్ అన్నారు కదా, వాటిని ఇక్కడ కనెక్ట్ చేద్దాం. ఎప్పుడు కూడా ఇలా ఏం చేస్తారంటే బ్యాటరీకి ఆపోజిట్ లో కనెక్ట్ చేసుకోండి, ఇప్పుడు ఈజీగా ఉంటుంది. సో అలాగే ఇంకో రెసిస్టర్. ఓకే. సో ఇలాగా 2 రెసిస్టర్స్ కనెక్ట్ చేస్తాం. ఇది R1, ఇదేంటిది R2. ఇలా మనకి 2 రెసిస్టర్స్ కనెక్ట్ చేసాం. ఓకే. సో ఇంకా ఏం కనెక్ట్ చేయమన్నారు, ఒక ప్లగ్ కి కావాలి. ప్లగ్ కిని ఇక్కడ కనెక్ట్ చేయండి. ఓకే. సో నెక్స్ట్ ఈ సర్క్యూట్ ని ఎండ్ చేసేద్దాం ఇంకా. సో చూడండి, ఆయన చెప్పినట్టు మొత్తం అన్ని కూడా సిరీస్ లో ఉన్నాయి కదా. అలాగే ఇదేంటిది బ్యాటరీ. సో ఇదేంటిది యామ్మీటర్. ఇవి రెండు ఏంటి రెసిస్టర్స్, R1 R2 ఏంటి రెసిస్టర్స్. మరి ఇదేంటిది ప్లగ్ కి, ఏంటిది ప్లగ్ కి. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఈ సర్క్యూట్ డయాగ్రామ్ అనే దాన్ని మనం డ్రా చేయొచ్చు అనమాట. ఓకే. సో ఇప్పుడు కరెంట్ ఏం చేస్తుంది, పాజిటివ్ టెర్మినల్ ఇది కదా మనకి. సో పాజిటివ్ టెర్మినల్ ఇది కాబట్టి కరెంట్ ఎక్కడి నుంచి పాస్ అవుతుంది, ఎలా వస్తుంది, యామ్మీటర్ నుంచి వెళ్ళి మళ్ళీ ఇలా వచ్చి ఈ 2 రెసిస్టర్స్ లోంచి ఇలా వెళ్ళి మనకి ఈ నెగిటివ్ టెర్మినల్ దగ్గర ఎండ్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనం ఏంటంటే ఇచ్చిన క్వశ్చన్ కి డయాగ్రామ్ అనేది మనం డ్రా చేయొచ్చు. ఓకే. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఏంటది, డిజైన్ ఏ సర్క్యూట్ కన్సిస్టింగ్ ఆఫ్ ఏ బ్యాటరీ విత్ 3 cells. ఇక్కడ చూడండి కొంచెం వేరేగా ఇచ్చాడు. ఇక్కడ డిజైన్ ఏ సర్క్యూట్ కన్సిస్టింగ్ ఆఫ్ ఏ బ్యాటరీ విత్ 3 cells. ఇక్కడ 3 cells ఉండాలంట మనకి. ఓకే. అలాగే 2 రెసిస్టర్స్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. ఇక్కడ మనకి 2 రెసిస్టర్స్ ఉండాలి, కానీ అవి 2 ఎలా ఉండాలి, ప్యారలల్ గా ఉండాలట. ఇందాక సిరీస్ ఇచ్చారు, ఇప్పుడు ప్యారలల్. ఇంకొకటి ఏమి ఇచ్చారంట, ఒక ప్లగ్ కి. ఇంకేమి ఇచ్చారు, అన్ యామ్మీటర్. ఓకే. అలాగే డ్రా ద సర్క్యూట్ డయాగ్రామ్ యూజింగ్ స్టాండర్డ్ ఎలక్ట్రికల్ సింబల్స్. ఈ ఎలక్ట్రికల్ సింబల్స్ యూజ్ చేసి మనం ఏం చేయాలంటే ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్ మనం డ్రా చేయమంటారు. సో ఇందాక అలాగే తీసుకోండి ఇక్కడ కూడా. ఎలాగా, ఫస్ట్ ఒక బ్యాటరీ. బ్యాటరీలో ఎన్ని సెల్స్ ఉండాలి, 3 cells ఉండాలట. ఇది చూడండి, ఫస్ట్ సెల్, సెకండ్ సెల్, థర్డ్ సెల్. ఓకే. సో దీంట్లో మనం ఏం చేయాలంటే ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ఇలా మనకు ఉండాలి. సో ఈ పక్కనే మనం ఏం చేస్తామంటే ప్లగ్ కి వెంటనే పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ ఇప్పుడు వెర్టికల్ గా ఒక కండక్టర్ డ్రా చేయండి, కనెక్టింగ్ వైర్. సో మళ్ళీ ఇప్పుడు ఇలా హారిజాంటల్ గా డ్రా చేద్దాం. ఇక్కడ చూడండి, మనకి 2 రెసిస్టర్స్ అన్నారు కదా, ఈ రెసిస్టర్స్ 2 ఏం చేయాలంటే ప్యారలల్ గా ఉండాలట. సో ప్యారలల్ గా ఉండాలి కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇలా వెర్టికల్ లైన్ వేసుకుని ఇక్కడ ప్యారలల్ గా డ్రా చేయండి. సో ఇది ఒక రెసిస్టర్, సో ఇక్కడ ఒక రెసిస్టర్, ఇలా మనకి రెండింటిని మనకి డ్రా చేయండి. ఇది ఒక జంక్షన్, ఇది ఒక జంక్షన్. సో అంటే కరెంట్ చూడండి ఇలా వచ్చి ఇలా వెళ్ళి ఇలా ఒక కొంచెం కరెంట్ వెళ్తుంది ఇలాగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది I అనే కరెంట్ అనుకోండి, ఇక్కడేమో I1 అనే కరెంట్ వెళ్తుంది, ఇక్కడేమో I2 అనే కరెంట్. అలా రాస్తేనే మనకి కరెక్ట్ అనమాట. అలాగే ఇక్కడ దీని రెసిస్టెన్స్ ఎంత R1, దీని రెసిస్టెన్స్ ఎంత R2. సో ఇక్కడ R1 R2 అయిపోయింది కదా. నెక్స్ట్ ఈ సర్క్యూట్ ని క్లోజ్ చేద్దాం. ఎలా క్లోజ్ చేయాలంటే ఇదిగో ఈ విధంగా క్లోజ్ చేసేసుకోండి. ఓకే. సో ఇక్కడ మళ్ళీ 2 కరెంట్స్ కలిసిపోయినాయి మనకి, ఇలాగొచ్చి మళ్ళీ I అనే కరెంట్ లోపల నుంచి బయటకు వచ్చేస్తుంది. సో ఈ విధంగా డ్రా చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. A student wants to change the resistor of a conductor. ఏం చేద్దాం అనుకున్నాడు, to change the resistance of a conductor. List any 2 factors that affect the resistance of a conductor. ఆల్రెడీ ఇందాక మనం డిస్కస్ చేసింది. రెసిస్టెన్స్ ని ఆల్టర్ చేయాలంటే, రెసిస్టెన్స్ ఆఫ్ ది కండక్టర్ ని ఆల్టర్ చేయాలంటే మనం రెండింటిని ఆల్టర్ చేయొచ్చు. రెండింటి యాక్చువల్ గా 3. టెంపరేచర్ ఆల్టర్ చేయొచ్చు, లెంత్ ఆల్టర్ చేయొచ్చు, క్రాస్ సెక్షనల్ ఏరియా ఆల్టర్ చేయొచ్చు. సో దీనికి ఆన్సర్ ఏమని రాసేయచ్చు, ఫస్ట్ కి ఆన్సర్ ఏంటంటే ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద రెసిస్టెన్స్ హీ క్యాన్ చేంజ్ ద length of the conductor. That means why, because R is directly proportional to L. సో అందుకోసమని లెంత్ చేంజ్ చేయొచ్చు. ఇంకేం చేయొచ్చు అబ్బాయి,
he can change the area of cross section also. Or thickness. You can change the thickness or area of cross section to change the or alter the resistance. Why? Because resistance is inversely proportional to area of cross section. సో అందుకోసం అని చెప్పి మనం లెంత్ అన్నా చేంజ్ చేయొచ్చు, లేదంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అన్నా చేంజ్ చేయొచ్చు, లేకపోతే టెంపరేచర్ కూడా చేంజ్ చేయొచ్చు. కానీ టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే మనకి ఏమవుతుందంటే మనకి రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అయిపోతుంది అనమాట. అయితే టెంపరేచర్ డిక్రీజ్ చేస్తే అనుకో కూడా రెసిస్టెన్స్ తగ్గుతుంది అనమాట. ఓకే, సో కానీ మెయిన్ ఇవే రీజన్స్ అనమాట. అంటే టెంపరేచర్ చేంజ్ చేయడం కష్టం కాబట్టి మనకి లెంత్ ఆఫ్ ది కండక్టర్ ఇంక్రీజ్ చేయొచ్చు, లేదంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు, లేకపోతే చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ కూడా. Question. During an Ohm's law experiment, Amar wants to keep the plug key closer continuously. Ohm's law experiment చేసేటప్పుడు అమర్ అనే అబ్బాయి ఏం చెప్పాడంటే ప్లగ్ కీని అసమానం చేంజ్ చేయడం ఎందుకు, కంటిన్యూస్ గా అలా ఉంచేద్దామని చెప్పి చెప్పాడట. వై నందు సజెస్ట్ ఓపెనింగ్ ఇట్ ఆఫ్టర్ ఈచ్ అబ్జర్వేషన్. ప్రతి అబ్జర్వేషన్ అయిన తర్వాత ఓపెన్ చేసేయడం అనేది బెస్ట్ అని చెప్పి ఎవరు చెప్పారు? నందు చెప్పాడట. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే whose suggestions would you support, give a scientific reason for it. అంటే వీళ్ళిద్దరిలోని ఎవరు కరెక్ట్, ఎవరి సజెషన్ నువ్వు కరెక్ట్ అని చెప్పనుకుంటున్నావు, దానికి గల రీజన్ ఏంటి, రెండు కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. సరే ఇక్కడ చూడండి, నందు అలాగే అమ్మాయి ఇద్దరు చూసుకునేప్పటికీ నందూస్ సజెషన్ కరెక్ట్ అండి. ఎందుకు నందూస్ది కరెక్ట్ అంటే ఏమని రాయాలి? నందూస్ సజెషన్ ఈస్ కరెక్ట్. వై? బికాస్ ఎందుకు ప్రతిసారి మనం ఏం చేయాలంటే ప్లగ్ కీని క్లోజ్ చేసేస్తూ ఉండాలి. క్లోజ్ చేయాలి, అలాగే ఒక రీడింగ్ తీసుకున్న తర్వాత ఏం చేయాలి, మనం ఓపెన్ చేసేస్తూ ఉండాలి. అలా ఓపెన్ చేసేయడం వల్ల ఏమవుతుందంటే ఆ సర్క్యూట్ లో ఉన్న నైక్రోమ్ వైర్ ఏం చేస్తుందంటే హీట్ ఎక్కిపోకుండా మనకి ఉంటుంది అనమాట. అందుకోసం అని చెప్పి ఏంటంటే ప్రతిసారి మనకి ఆ ప్లగ్ కీని ఓపెన్ క్లోజ్ చేస్తూ ఉండాలని చెప్పి ఎవరు? నందు చెప్పాడు. సో నందు చెప్పాడు కాబట్టి నందు చెప్పింది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, దీనికి రీజన్ ఏంటో రాద్దాం. మరి రీజన్ రాయాలి కదా. సో రీజన్ ఏంటి? ఇఫ్ ద ప్లగ్ కీ remains closed continuously the wire gets heated. హీట్ ఎక్కిపోయింది. సో ఒకవేళ ఆ వైర్ హీట్ ఎక్కిపోతే ఏం జరుగుతుంది? దిస్ ఇంక్రీజెస్ టెంపరేచర్. దిస్ ఇంక్రీజెస్ టెంపరేచర్ అండ్ resistance changes. సో రెసిస్టెన్స్ చేంజెస్. సో ఒకవేళ రెసిస్టెన్స్ చేంజ్ అయిపోతే ఏం చేస్తుంది? ఇట్ లీడ్స్ టు inaccurate అబ్జర్వేషన్. అంటే రెసిస్టెన్స్ అనేది ఏంటంటే యాక్యురేట్ గా రాదంట, ఇన్యాక్యురేట్ గా వస్తుందంట. అంటే దానికి ఉండవలసిన రెసిస్టెన్స్ అనేది మనకి చూపించదు టెంపరేచర్ ఇంక్రీజ్ అయిపోతే. ఎందుకంటే రెసిస్టెన్స్ టెంపరేచర్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి. సో కాబట్టి ఏం చేస్తుంది, టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే రెసిస్టెన్స్ కూడా చేంజ్ అయిపోతుంది. అప్పుడు మనకి ఏంటి కరెక్ట్ అబ్జర్వేషన్స్ అనేవి రావన్నమాట. అందుకోసం అని చెప్పి ఈ ప్లగ్ ని ఎప్పటికప్పుడు మనం ఓపెన్ చేసేస్తూ ఉండాలన్నమాట. ఓకే, ఇప్పుడు సిక్స్త్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ ఏంటంటే టు రెడ్యూస్ ఎలక్ట్రికల్ కన్జంప్షన్ అంటే రెడ్యూస్ చేయాలనుకుంటున్నారట. దేనిలో? విచ్ షుడ్ ఏ ఫ్యామిలీ రెడ్యూస్ ఫస్ట్. ఇక్కడ దేన్ని మనం రెడ్యూస్ చేస్తే ఎలక్ట్రికల్ కన్జంప్షన్ తగ్గుతుంది. మరి వీళ్ళు ఏం యూజ్ చేస్తున్నారంట? యూజింగ్ ఏ 250 వాట్ టీవీ.
250 వాట్స్ అలాగే 250 వాట్ పవర్ కన్సంప్షన్ చేసి ఒక టీవీ యూస్ చేస్తున్నారంట. ఎన్ని అవర్స్ యూస్ చేస్తున్నారు? 1 అవర్ యూస్ చేస్తున్నారు. అలాగే ఇంకేం యూస్ చేస్తున్నారు? ఈ 1200 వాట్స్ గ్రైండర్ ఏం చేస్తున్నారంటే 10 మినిట్స్ వాడుతూ ఉంటారంట. రెండు వాడుతూ ఉంటారు. జస్టిఫై యువర్ ఆన్సర్ యూజింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో ఈ రెండింట్లో అంటే టీవీని కానీ లేకపోతే గ్రైండర్ కానీ దేని యొక్క వర్కింగ్ అనేది మనం కొంచెం రెడ్యూస్ చేసుకుంటే ఈ కరెంట్ ఎల్సిడి కన్సంప్షన్ అనేది మనం తగ్గించవచ్చు అని చెప్పి అంటున్నారు. సో అసలు మనకి ఇక్కడ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఏది ఎక్కువ తీసుకుంటుంది తక్కువ తీసుకుంటే ఫస్ట్ చూడాలి. చూస్తేనే కానీ మనం ఇది చెప్పలేం. సో మరి ఎలక్ట్రికల్ ఎనర్జీ ఫార్ములా ఏంటి మనకి? E ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ T. E అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ, P అంటే పవర్, T అంటే టైం. సో ఫస్ట్ ఈ ఫార్ములా యూస్ చేసి ఫస్ట్ టీవీ కడదాం. ఈ ఫార్ములా యూస్ చేసి టీవీ ఎంత ఎనర్జీ కన్సూమ్ చేస్తుందో చూద్దాం. టీవీ కన్సూమ్డ్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు, సో టీవీ కన్సూమ్డ్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? పవర్ ఇంటూ టైం. సో టీవీ పవర్ ఎంత? ఇక చూడండి టీవీ పవర్ ఎంత? 250 వాట్. ఎంత? 250 వాట్ ఇంటూ ఎంత టైం యూస్ చేస్తున్నారు వాళ్ళు? డైలీ 1 అవర్ యూస్ చేస్తున్నారు. 1 అవర్. సో ఇప్పుడు ఎంత? 250 ఇంటూ 1 ఇది కూడా మనకి ఎంత వచ్చింది? 250 వాట్ అవర్. యూనిట్ ఏమవుతుంది ఎలక్ట్రికల్ ఎనర్జీకి? వాట్ అవర్. ఓకే, ఇప్పుడు గ్రైండర్ చూద్దాం. ఈజ్ ఈక్వల్ సేమ్ ఫార్ములా పవర్ ఇంటూ టైం. సో దీని పవర్ ఎంత? చూడండి ఇక్కడ ఇచ్చారు 1200 వాట్. ఎంత టైం ఎంత? 10 మినిట్స్. చూడండి మరి ఇక్కడ మరేమో 1 అవర్ లో ఉంది, ఇక్కడ చూడండి 1 అవర్ లో ఉంది. ఇక్కడ యూనిట్ 1 అవర్ లో ఉంది, ఇక్కడేమో మినిట్స్ లో ఉంది. ఓకే, సో ఈ మినిట్స్ ఏం చేయాలంటే మనం అవర్స్ లో మార్చాలి. సో 10 మినిట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని అవర్స్? 10/60 అవర్స్. సో 0 క్యాన్సిల్ చేయండి, ఎంత వచ్చింది? 1/6 అవర్ వచ్చింది. సో ఇక్కడ పవర్ ఏమో 1200 వాట్, టైం ఏమో 1/6 అవర్. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. పవర్ ఎంత? 1200 వాట్, టైం ఎంత? 1/6 అవర్. ఓకే, 6 ని దీనిలో క్యాన్సిల్ చేస్తే 6 2 12 అంటే 200 వస్తుంది అనమాట. సో 200 వాట్ అవర్. సో గ్రైండర్ కన్సూమ్ చేసే ఎనర్జీ ఎంత? 200 వాట్ అవర్. టీవీ కన్సంప్షన్ చేసే ఎనర్జీ ఎంత? 250 వాట్ అవర్. సో మరి రెండిట్లో దేన్ని మనం రెడ్యూస్ చేయొచ్చు? చూడండి మనకి ఇది ఎక్కువ ఉంది కదా మరి. సో ఈ టీవీని ఏంటంటే కొంచెం కన్సంప్షన్ అనేది అంటే యూటిలైజ్ చేయడం అనేది. సో టీవీ ఎక్కువ ఎనర్జీని కన్సూమ్ చేస్తుంది కాబట్టి ఈ టీవీ యూసేజ్ అనేది కొద్దిగా తగ్గిస్తే సరిపోతుంది అనమాట. సో ఇక్కడ మనకి ఏం చేసాము? ఏం రాయాలి? కింద ఏం రాయాలి? టీవీ కన్సూమ్స్ మోర్ ఎనర్జీ. ఇక్కడ రాస్తున్నానే టీవీ కన్సూమ్స్ మోర్ ఎనర్జీ than grinder. Therefore, reducing TV usage will save more electricity. ఓకే, సో ఈ విధంగా మనం ఈ సమ్ని చేయొచ్చు. నౌ 7th క్వశ్చన్. A student wants to reduce the resistance of a conducting wire. కండక్టింగ్ వైర్ యొక్క రెసిస్టెన్స్ ని డిక్రీస్ చేద్దాం. టు రెడ్యూస్, చూడండి రెడ్యూస్ అన్నారు కదా, డిక్రీస్ చేయాలి. లిస్ట్ ఎనీ 2 చేంజెస్ దట్ కెన్ బి మేడ్ టు
ద వైర్ టు అచీవ్ దిస్, అంటే రెసిస్టెన్స్ తగ్గించడానికి ఆ వైర్ ని ఎలా మనం మాడిఫై చేయాలి అని చెప్పండి. సో రెసిస్టెన్స్ తగ్గించాలి అంటే మనకి 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. ఏంటంటే ఆర్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎల్ అనే రిలేషన్ ఒకటి ఉంది, అలాగే ఆర్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏ. అంటే దీని మీనింగ్ ఏంటి, లెంత్ ఇంక్రీజ్ చేస్తే రెసిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. కానీ ఇక్కడ మనం చేయవలసిన పని ఏంటి, రెసిస్టెన్స్ ని తగ్గించాలి. సో రెసిస్టెన్స్ తగ్గించాలంటే లెంత్ కూడా డిక్రీజ్ చేసేయాలి. ఓకే, సో ఇక్కడికి వద్దాం. మరి ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, రెసిస్టెన్స్ ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇంక్రీజ్ చేస్తే రెసిస్టెన్స్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఎందుకోసమని, ఇక్కడ ఏంటంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కి రెసిస్టెన్స్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రిలేషన్ ఉంటుంది. ఈ రెండింటికి ఏముంటుంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రిలేషన్ ఉంటుంది. సో అందుకని ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే, ఫస్ట్ ఏం చేయొచ్చు, డిక్రీజ్ ద length of the conductor, ని డిక్రీజ్ చేయడము. రెండోది ఏంటంటే ఇంక్రీజ్ ద ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఆర్ థిక్నెస్. సో ఈ విధంగా మనం ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇంక్రీజ్ చేయడం వల్ల రెసిస్టెన్స్ తగ్గించవచ్చు, లెంత్ ని డిక్రీజ్ చేయడం వల్ల కూడా రెసిస్టెన్స్ ని తగ్గించవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు 8th క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. వై ఈజ్ ద టంగ్స్టన్ ఆల్మోస్ట్ ఎక్స్టెన్సివ్లీ యూజ్డ్ ఫర్ ఫిలమెంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ల్యాంప్. ఎలక్ట్రిక్ ల్యాంప్ లో మనమంట టంగస్టన్ అనే మెటల్ నే మనం ఎందుకు వాడతాము ఫిలమెంట్ కింద అని చెప్పండి. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అమ్మా, ఎలక్ట్రిక్ బల్బ్ లోనట లేదంటే ఎలక్ట్రిక్ ల్యాంప్ లోనంట టంగస్టన్ వైర్ ని మనం ఏం చేస్తామంటే ఫిలమెంట్ కింద ఎందుకు యూజ్ చేస్తాము. ఎందుకంటే టంగస్టన్ కి ఒక స్పెషల్ ప్రాపర్టీ ఉంది. ఏంటంటే అది, టంగస్టన్ హ్యాస్ హై మెల్టింగ్ పాయింట్. ఏంటో మెల్టింగ్ పాయింట్ ఎంత అంటే అండి 3380 డిగ్రీ సెల్సియస్, నియర్లీ 3380 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. సో అలా ఉండడం వల్ల ఏమవుతుంది, తొందరగా మెల్ట్ అవుతుంది. అలాగే ఇంకోటి ఏం చెప్పుకోవచ్చు అంటే, ఇట్ ఈస్ హ్యావింగ్ హై రెసిస్టివిటీ. ఇంకోటి ఏముంటుందండి, ఇది ఈ మెటల్ కి చాలా ఎక్కువ రెసిస్టివిటీ ఉంటుంది. సో therefore it can glow at high temperature without melting. మెల్ట్ అవ్వకుండా అది హై టెంపరేచర్ దగ్గర ఏం చేస్తుంటే గ్లో అవుతూ ఉంటుంది అనమాట. ఈ విధంగా ఆన్సర్ రాస్తే మనకి 2 మార్క్స్ ఈజీగా పడిపోతాయి అనమాట. ఓకే, ఇప్పుడు 9th క్వశ్చన్. వై ఆర్ కాపర్ అండ్ అల్యూమినియం వైర్స్ ఆర్ యూజువల్లీ ఎంప్లాయిడ్ ఫర్ ఎలక్ట్రికల్ ట్రాన్స్మిషన్. అంటే ఎలక్ట్రికల్ వైర్స్ కింద మనం ఎక్కువ కాపర్ ని అల్యూమినియం ని మాత్రమే ఎందుకు యూజ్ చేస్తాము. ఓకే, సో ఎందుకంటే ఫస్ట్ ఏంటి, జనరల్ గా ఎలక్ట్రిసిటీని బాగా పాస్ చేస్తే వాటిని మనం యూజ్ చేస్తాం. ఓకే, సో దీనికి ఆన్సర్ ఎలా రాయొచ్చు అంటే, కాపర్ అండ్ అల్యూమినియం హ్యావ్ లో రెసిస్టివిటీ. వీటికి చాలా తక్కువ రెసిస్టివిటీ ఉంటుంది. సో రెసిస్టివిటీ తక్కువ అయితే ఏమవుతుంది, అది గుడ్ కండక్టర్ అవుతుంది. సో అదేమవుతుంది, గుడ్ కండక్టర్ అవుతుంది. సో ఇక్కడ రెండో పాయింట్ ఏం రాయొచ్చు అంటే, ఇప్పుడు
ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏం రాయొచ్చు, కాపర్ అండ్ అల్యూమినియం ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో దీనికి ఏమవుతుందంటే కాపర్కి అల్యూమినియంకి ఏమవుతుంది, కాపర్ అల్యూమినియం ఆర్ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో మరి ఇవి రెండు గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అవ్వడం వల్ల ఏం చేస్తుంది, దే లాస్ట్ వెరీ లిటిల్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో చాలా తక్కువ ఎలక్ట్రికల్ ఎనర్జీని ఏం చేస్తుందంటే వేస్ట్ అవుతుంది. కాబట్టి కాపర్ ని అల్యూమినియం మనం ఏం చేస్తామంటే ట్రాన్స్మిషన్ లో యూజ్ చేస్తాం అనమాట. ఓకే, 10th క్వశ్చన్. 10th క్వశ్చన్ ఏంటంటే, why should we connect electrical appliances in parallel in household circuits? హౌస్హోల్డ్ సర్క్యూట్స్ లో ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ అన్ని కూడా అంటే మనం ప్యారలల్ గానే ఎందుకు కనెక్ట్ చేయాలి? వాట్ హ్యాపెన్స్ ఇఫ్ దే ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్? ఒకవేళ వాటిని మనం సిరీస్ లో కనెక్ట్ చేస్తే ఏం జరుగుతుంది అని చెప్పడుతున్నాను. సో చూడండి, ఎప్పుడు కూడా మనం ప్యారలల్ గానే కనెక్ట్ చేయాలి ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్. దేనిలో? హౌస్ హోల్డ్ సర్క్యూట్స్ లో. ఓకే, సో దానికి కారణం ఏంటి అంటే, if we connect the electrical appliances in parallel, then one component fails, the circuit does not break. సర్క్యూట్ అనేది బ్రేక్ అవుతుంది అనమాట. దీనికి ఆన్సర్ ఎలా రాస్తామంటే, if we connect electrical appliances in parallel, then one component fails, the circuit does not break, and remaining components continue to work. అంటే ఏం చేస్తుంది, ఇప్పుడు ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ ఇలా మనం ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇలా సిరీస్ లో కనెక్ట్ చేసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి కానీ బ్రేక్ అయిపోయింది అనుకో, ఈ సర్క్యూట్ ఏమవుతుంది, ఓపెన్ అయిపోతుంది. సో ఎప్పుడైతే ఓపెన్ అయిపోయిందో ఈ డివైస్ కూడా ఏం చేసి వర్క్ చేయడం మానేస్తుంది. సో అందుకోసం మనం ఎలా కనెక్ట్ చేయాలి వాటిని, మనం ఎప్పుడు కూడా ఇలాగా ప్యారలల్ గా కనెక్ట్ చేయాలన్నమాట. సో అలా ప్యారలల్ గా కనెక్ట్ చేస్తే ఏమవుతుందంటే, ఒకవేళ ఒక సర్క్యూట్ లో ఒక కాంపోనెంట్ బ్రేక్ అయిపోయినా సరే లేకపోతే డ్యామేజ్ అయిపోయినా సరే రిమైనింగ్ యాజ్ యూజువల్ గా వర్క్ చేస్తాయి. ఇది దీని ఎక్స్ప్లెనేషన్ అనమాట. సో ఏమని ఇచ్చాము చూడండి ఆన్సర్, ఇఫ్ వి కనెక్ట్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ఇన్ ప్యారలల్, then one component fails, the other circuit does not break, and remaining components continues to work. So ఇది ఆన్సర్ అన్నమాట. 11th question. List any two electrical appliances used in our daily life generate heat. డైలీ లైఫ్ లో యూజ్ చేసే రెండు ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ గురించి రాయమన్నారు. ఎలాగా? అవి హీట్ ని ప్రొడ్యూస్ చేయాలి. హీట్ ని ప్రొడ్యూస్ చేసి ఏమేమి వాడతాం మన ఇంట్లో? ఫస్ట్ వన్ ఏంటంటే ఎలక్ట్రిక్ హీటర్. సో చూడండి, ఎలక్ట్రిక్ హీటర్ యూజ్ చేస్తాం. ఇంకా ఏం యూజ్ చేస్తాము? ఎలక్ట్రిక్ ఐరన్. సో ఇంకా మనం ఎలక్ట్రిక్ స్టవ్ కూడా యూజ్ చేయొచ్చు. ఎలక్ట్రిక్ స్టవ్. సో ఇలాగా
మనం ఇంట్లో ఇలాంటి కాంపోనెంట్స్ని యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, చాలా సింపుల్ క్వశ్చన్. ఓకే, సో ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయితే కనుక ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.